హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు పోలీ పాడ్యమని పోలీ దీపం పెట్టుకుందామని 4 గంటలకే నిద్ర లేచానండి. నైటే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాననమాట. సో, నాకు తెలిసినట్టయితే దీపాన్నయితే పెట్టాను ఫ్రెండ్స్. సో, ఇల్లు అయితే క్లీన్ చేసుకొని హెడ్ బాత్ చేసి ఒక ప్లేస్‌లో ఆవు పేడ తీసుకొని అలికాననమాట. అక్కడ అష్టదళ పద్మం ముగ్గేసి ఒక తాంబాలానికి పసుపు కుంకుమతోటైతే బొట్లయితే పెట్టాను. సో, ఆ తాంబాలంలో వాటర్ పోసి ఆ వాటర్‌లో పసుపు, కుంకుమ, గంధం, పూలు ఇవన్నీ వేసేసాననమాట. సో, తర్వాత ఇంకొక సైడ్ ఇంకొక అష్టదళ పద్మం ముగ్గేసి అక్కడ అరటి దోనలో నేను ప్రిపేర్ చేసుకున్న పువ్వొత్తుంది కదా! 33 ఒత్తులది. సో, దాన్నైతే వెలిగిచ్చేసి దానికి కూడా పసుపు, కుంకుమలు పెట్టేసి, అక్షంతలేసి, అగరబత్తులు చూయించి హారతి ఇచ్చాననమాట. అండ్ చాలామంది ఇక్కడ గౌరమ్మని పెట్టుకుంటారేమో, నేనైతే పెట్టుకోలేదనమాట. అండ్ తర్వాత నైవేద్యం కూడా పెట్టాననమాట. నైవేద్యం పెట్టి సో, నీళ్ళల్లో అయితే వదిలిపెట్టేసాననమాట. సో, తర్వాత చుక్కలకైతే చూసి ఆ దండం అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఈ దీపం అంటే చుక్కలు కనపడేటట్టు పెట్టాలంటండి. సో, అయితే నేను చుక్కలకి చూసేటప్పుడు ఏంటంటే, ఒక చుక్క అనేది కదులుకుంటూ వెళ్తుందనమాట. సో, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో, నా పోలీ పాడ్యమి పూజ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్. సో, అండ్ ఇంట్లో దీపం అయితే మాది చిన్నిగాడు లేవలే కాబట్టి సో, వాడు ఉన్నప్పుడు మళ్ళీ ఇల్లు క్లీన్ చేయడం ఇవన్నీ ఇబ్బంది అవుతుంది కదండి. ఫస్ట్ పోలి దీపం పెట్టుకున్నాను. తర్వాత మార్నింగ్ వాళ్ళు లేచాక మళ్ళీ ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే మాకు ఉన్నది ఒకటే రూమ్ అనమాట. సో, ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.